చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఏది బాగా పేరు తెచ్చిన వీడియో ఏంటిది మీకు? ఇంకా నెక్స్ట్ ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో కంటిన్యూ అయిపోదాము. నాకు బాగా పేరు తెచ్చిందంటే కీకీ ఛాలెంజ్. ఆ టైంలో అది ఇంటర్నేషనల్ వైడ్గా వైరల్ అయింది. కానీ చాలా తప్పు చేయడం. కిక్కీ ఛాలెంజ్ అంటే అదే కదా, అది కీకీ ఛాలెంజ్. అది తప్పు, మేము చేసింది రైట్ అని చెప్పి వైరల్ అయింది యాక్చువల్లీ. ఓకే ఓకే సూపర్. ఏదైతే ఆ ట్రెండ్ ఉందో కార్ల కంచి డ్రైవింగ్ అవుతున్న కార్ల కొంచెం దిగి డాన్స్ చేయడము, అది తప్పు. మేము దాన్ని ఇక్కడ ఊర్లో ఏం చేస్తామంటే పొలంలో ఎడ్ల బండి పెట్టేసుకొని, ఎడ్ల బండి కదా మన నాగలి పెట్టుకొని దున్నుతుండగా మేము డాన్స్ చేసినాం. సో అది శ్రీకాంత్ అన్న, శివన్న వీళ్ళందరూ డిస్కస్ చేసి టక్కున షూట్ చేసి పెట్టేసినాం. అది బాగా వైరల్ అయింది. ఇది కదా ఇట్లా ఇట్లా చేయాలి కదా, రోడ్ల మీద చేస్తే యాక్సిడెంట్లు అయితే అవైతే, ఇలాంటి ఛాలెంజ్ మీరు చెయ్యొద్దు అని చెప్పి ఏదైతే కేసులు అవుతున్నాయి ఆ టైంలో మా వీడియో ఇట్లా చేయాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన కల్చర్ రిలేటెడ్ వీడియోస్ చేయాలి ఏవైనా అని చెప్పి అట్లా బాగా వైరల్ అయింది. సో అప్పుడు మన పేరు కొంచెం అన్ని ఆర్టికల్స్లో రావడము, దానివల్ల ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వెరిఫైడ్ మార్క్ కావాలంటే కొనుక్కోవాలి. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే వైరల్ అవుతారో, ఎవరైతే ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి వస్తుండే. నాకు అప్పుడు ఆ టైంలో వచ్చిండే 2018-19 ఆ టైంలో ఫస్ట్ వెరిఫైడ్ మార్క్ అంటే ఈ సోషల్ మీడియా హీరోలు కాకుండా ఓ ఇన్ఫ్లుయెన్సర్లో లేకపోతే క్రియేటర్లో ఇటువైపు మన గ్యాంగ్, మా సైడ్ ఉన్న గ్యాంగ్లో నాకు వచ్చిండే ఫస్ట్. అది దానివల్ల అట్లా పేరు వచ్చింది. ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. ఇక మన నెక్స్ట్ ఇంకోటి వస్తుంది కావచ్చు, ఇంకో పని వస్తుంది కావచ్చు, ఏదైనా ధైర్యంగా అయితే ఉంటున్నాం. సో గ్రాఫ్ ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ అనేది ఎక్కడో చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. చేంజ్ అవ్వాలి కొన్ని సిచ్యువేషన్స్లో. సో అనిల్ గారు అప్పుడున్న యాటిట్యూడ్ ఏంటి, ఇప్పుడున్న యాటిట్యూడ్ ఏంటి? యాటిట్యూడ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే మేబీ పైసలు ఎక్కువ వస్తే చేంజ్ అవుతుంది. ఇంకా పైసలు రావట్లేదా? ఇన్ని చేస్తున్నారు, మేము గోయింగ్ ఆన్, మీకు అనిపిస్తుంది కానీ థింగ్స్ ఎక్కువ అనిపిస్తాయి. కానీ ఇప్పుడు మేము పెట్టిన థింగ్స్ అన్నిటి పరంగా ఇప్పుడు సఫారీ ట్రావెల్స్ పెట్టి ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టుకున్నాడు వీనికి ఏంది అని అనుకుంటాం. ఇప్పటికి మేము రూపాయి తీసుకోవాలి. దాంట్లో 1 year అవుతుంది. మేము ఏమనుకుంటున్నాం అంటే కంపెనీ గ్రోత్ కావాలి. కంపెనీ గ్రోత్ అయితే వచ్చిన పైసలు దాంట్లోనే రీఇన్వెస్ట్ చేస్తాం. మేము ఎవరము 3 పార్ట్నర్స్ ఉన్నాము, 3 రూపాయి తీసుకోవాలి ఇంతవరకు. సో ఏమైనా ఖర్చు అయితే పెడుతున్నాం తప్ప తీసుకోవట్లేదు. ఎందుకు అంటే మాకేముందంటే ఇంకా ఎంప్లాయీస్ పెంచాలి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచి ఇంకొంచెం బెస్ట్ వేలో సర్వీస్ ఇవ్వాలి, ఒక మార్క్ క్రియేట్ చేయాలనేది ఉంది. ఇప్పటిదాకా మేము చేసిన థింగ్స్ అన్ని బ్రాండ్ బిల్డింగ్ కోసమే. ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతారు, కొద్దిగా భయం అవుతుండదు మాకు. ఇన్స్పిరేషనల్ అవి అంటే నో, బికాస్ మీ జర్నీ కళ్ళ ముందు మీరు ఎలా చూస్తున్నారో మేము కూడా అలానే చూస్తూ వచ్చాము. 8 years ఆల్మోస్ట్ ఒక చిన్న కెమెరా పట్టుకొని సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది నాకు. అవును, మాకు కూడా చాలా రిలేటెడ్ అనిపిస్తుంది ఆ సినిమా అంతా. అసలు ఎలా స్టార్ట్ అయింది అనిల్ గారి జర్నీ అంటే ఫస్ట్ నుంచి? ఫస్ట్ గుర్తుందా? ఫస్ట్ కెమెరా ఫేసింగ్ అని, ఫస్ట్ వీడియో రిలీజ్ కానీ? అవునవునవును. ఫస్ట్ అంటే కాలేజ్లో మా శ్రీకాంత్ అన్న, మైబిలేష్ ఫౌండర్ ఎవరైతే శ్రీకాంత్ మొన్న మాట్లాడారు కూడా అన్న, మా కాలేజ్ లెక్చరర్ వాళ్ళ అబ్బాయి. సో అట్లా మా కాలేజ్కి వస్తుండే, వచ్చి మేము చేసే మా కాలేజ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అది. సో పిల్లలకి ఏ విధంగా నేర్పాలి, యాక్షన్ రైమ్స్ ఎట్లా నేర్పాలి, ఇవన్నీ మా కాలేజ్లో బాగా నేర్పుతుండే. అండ్ కాలేజ్లో కొన్ని విధానాలు కూడా మంచిగా ఉంటాయి. అంటే వాళ్ళే వ్యవసాయం చేసుకున్నట్టు వాళ్ళే పండించుకొని కూరగాయలన్నీ ఒక గ్రూప్ లెక్క చేసుకొని ఆ కూరగాయలన్నీ పంచుకొని మేమే వంట చేసుకొని ఇట్లా ఇది ఒక ఎన్విరాన్మెంట్ మస్తు ఉంటుంది. ఏ కాలేజ్ అది? ఎక్కడుంది? కరీంనగర్లో డైట్ కాలేజ్ అని. సో టీచర్ ఏం చేస్తారంటే పిల్లల్ని అన్ని యాక్టివిటీస్లో చేస్తూ ఉంటారు. సో అట్లా ఒక డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిండు అన్న, డైట్ కరీంనగర్ డాక్యుమెంటరీ, అది యూట్యూబ్లో ఉంది. సో అది చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, అరే బాగుంది కెమెరాలో అది. సో ఆ కాలేజీ ఎండ్కి మేమందరం వెళ్ళిపోయే టైం, ఫేర్వెల్ టైంలో ఒక వీడియో తీద్దాము, మా ఫ్రెండ్స్ అందరివి ఎమోషన్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుందాము, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేవి అని చెప్పి అన్న దగ్గర నుంచి ఐప్యాడ్ తెచ్చుకొని ఒక్కొక్కరిని మా కాలేజ్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వీడియో తీసుకుని ఏం నేర్చుకున్నాను ఈ 2 సంవత్సరాలలో, ఏం కాబోతున్నావు, ఎట్టుంటుంది జర్నీ అని చెప్పి అందరి ఒక చిన్న బైట్లు తీసుకొని అందరి బైట్లు అండ్ మేము నేర్చుకున్న థింగ్స్, యాక్షన్ రైమ్స్, డ్యాన్సులు, కోలాటము, ఇవన్నీ ఒక 1 hour వీడియో తయారు చేపించి అది ఫేర్వెల్ పార్టీలో వేసినాం మేము.
సో అందరు ఎమోషనల్ అయి ఉండే ఫస్ట్ 10 years బ్యాక్ 10 years back. అంటే 2015 ఇప్పుడు చేస్తున్నారు అవన్నీ ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ని పెళ్లిలలో క్రియేట్ చేసి. సో అప్పుడు ఆ ఫేర్వెల్ పార్టీలో వేసిన వీడియో వల్ల నాకు ఇంకొంచెం బూస్టప్ అనిపించింది. అరే వీళ్ళందరూ మనం చేసిన వీడియోకి ఇంత ఎమోషనల్ అవుతారేంటి, అందరు వచ్చి కంగ్రాచులేషన్ చెప్తున్నారు, అరే నేను ఏమో తిత్తున్నావు కానీ మంచిగానే తీసినావు, మళ్ళీ ప్రొజెక్టర్ మీద ప్లే చేసినాం. అది అట్లా వీడియో మేకింగ్ పట్ల ఓకే ఒక వీడియో చేసి చూపిస్తే ఇంతమంది అప్రిషియేట్ చేస్తారు అనేది మనసులో పడ్డది. మీరు ఏమైనా కమిటీ కుర్రాళ్ళు డైరెక్టర్కి ఏమైనా ఈ విషయం చెప్పారా ఏంటి? సేమ్ అదే ఉంది వాళ్ళది లాస్ట్ లో ఎగ్జాక్ట్లీ నేను అది చూసినప్పుడు అరే ఇది మనం చేసిందే కదా అనుకున్నాను నేను కూడా. అప్పటి నుంచి ఈ వీడియో మేకింగ్ మీద కొంచెం ఇష్టం వచ్చింది. అండ్ నా టీచర్ ట్రైనింగ్ అయిపోగానే మేము స్కూల్కి వెళ్ళిపోయాం టీచింగ్కి. సో ఆ స్కూల్లో ఈ స్కిల్ ఏదైతే ఉందో వీడియో మేకింగ్ స్కిల్ ఆ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినాం. దాంట్లో కూడా యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఆర్ఎస్ఎస్ స్కూల్ అది. అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి కూడా, కోలాటము, యోగ్ జాబ్ అనుకుంటూ. సో అవన్నిటిని ఒక్కొక్క యాక్టివిటీని ఒక్కొక్క వీడియో లెక్క తీసి పిల్లల పేరెంట్స్కి వాట్సాప్ గ్రూప్ చేసి పంపిస్తుండే. సో మా స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, వేరే స్కూల్కి మా స్కూల్కి డిఫరెన్స్ ఇది. అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూలే ఇది, ఇంగ్లీష్ కూడా ఇంత ఫ్లూయెంట్గా చెప్తాం మేము. యాక్షన్ రైమ్స్ ఇట్లా మేము ఏవైతే నేర్చుకున్నామో మా కాలేజీలో అవన్నీ పోయి పట్ట నేర్పించేసినాం.